హలో అండి, ఈ వీడియోలో మైక్రోప్రాసెసర్ సబ్జెక్ట్లోని పైప్ లైనింగ్ కాన్సెప్ట్ గురించి చూద్దామండి. ఈ పైప్ లైనింగ్ అనేది ఇంపార్టెంట్. డిప్లొమా వాళ్ళకైతే షార్ట్గా అడగొచ్చు, డిఫైన్ పైప్ లైనింగ్ అని. ఓకే, పైప్ లైనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెచ్చింగ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ ద కరెంట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. పైప్ లైనింగ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫెచ్ అవ్వాలి, డీకోడ్ అవ్వాలి, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మీకు డిప్లొమా వాళ్ళకైతే క్వశ్చన్ కూడా అడగొచ్చు అండి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి అని. ఫెచ్ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఫెచ్ చేయాలి, డీకోడ్ చేయాలి, అలానే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాము, ఫెచ్చింగ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. నేను ఇక్కడ 3 ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు కరెంట్ ఇన్స్ట్రక్షన్. ఈ కరెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకముందే ఆ నెక్స్ట్ ఉంది కదా, అంటే సెకండ్ ఇన్స్ట్రక్షన్. ఆ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసే ప్రాసెస్ని పైప్ లైనింగ్ అంటాం. ఓకే, పైప్ లైనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెచ్చింగ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ ద కరెంట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. మరి ఈ పైప్ లైనింగ్ వల్ల యూజ్ ఉండాలిగా, యూజ్ లేకపోతే కాన్సెప్ట్ అనేది మనకి యూజ్ చేయం. ఏంటి అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని స్పీడప్ చేయడం కోసం ఈ పైప్ లైనింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఏ పైప్ లైన్ అలోస్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ టు బి ప్రాసెస్డ్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, అదే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఎట్ ద సేమ్ టైంలో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేయొచ్చు అనమాట ఈ పైప్ లైన్ ద్వారా. ఇక్కడ నేను 3 ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఏమని రాశాను నేను, నాన్ పైప్ లైన్ అన్నాను. ఓకే, అదే పైప్ లైన్లో అయితే మనకేంటి ప్యారలల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది, అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ నాన్ పైప్ లైన్లో ఇన్ దిస్ 9 క్లాక్ సైకిల్స్ ఆర్ నీడెడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఆపరేషన్స్ ఆర్ ఇండివిజువల్ ఫెచ్, డీకోడ్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలన్నాను కదా, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎన్ని తీసుకున్నాము, 3 ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాము. ఓకే, I1 రాశాను కదా, ఇది మొత్తం కలిపి ఒక ఇన్స్ట్రక్షన్. I2 అంటే ఇదంతా ఒక సెకండ్ ఇన్స్ట్రక్షన్, ఇదేమో థర్డ్ ఇన్స్ట్రక్షన్. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 3 స్టెప్స్ కదా, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. బట్ ఇక్కడ ఏమంటున్నాము, నాన్ పైప్ లైన్ అంటున్నాం, అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది జరగదు కాబట్టి ఇప్పుడు ఫెచ్చింగ్ జరగాలి అంటే ఒక క్లాక్ సైకిల్ కావాలి, నెక్స్ట్ డీకోడ్ జరగాలి అంటే ఒక క్లాక్ సైకిల్ కావాలి, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఒక క్లాక్ సైకిల్ కావాలి. అందుకే ఇన్ దిస్ 9 క్లాక్ సైకిల్స్ ఆర్ నీడెడ్ అంటున్నాడు. దట్ ఈస్ ద నాన్ పైప్ లైన్డ్. అదే పైప్ లైనింగ్ అనుకోండి, 9 క్లాక్ సైకిల్స్ అవసరం లేదు, 3 క్లాక్ సైకిల్స్ సరిపోతాయి. ఎందుకంటే ఒక క్లాక్ సైకిల్ అప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అవుతుంది, సెకండ్ క్లాక్ సైకిల్ అప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అవుతుంది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది డీకోడ్ అవుతుంది. ఓకే, అలా ప్యారలల్గా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి పైప్ లైన్లో అయితే ఇక్కడ రాసాను చూడండి, పైప్ లైన్ అని. ఇన్ దిస్ fetch, decode, execute operations are performed in parallel. Only 3 clock cycles are needed to execute same 3 instructions. అదే 3 instructions అనేవి పైప్ లైన్లో అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 3 క్లాక్ సైకిల్స్ సరిపోతాయి. అదే నాన్ పైప్ లైన్లో అయితే 9 క్లాక్ సైకిల్స్ అనేవి కావాలి. ఇదండి మీకు పైప్ లైనింగ్ డెఫినేషన్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.